ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వి క్యాన్ సే ఇట్స్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ద ఏఐ కదా. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో కొన్ని చిన్న చిన్న సీక్రెట్స్ కూడా ఉన్నాయి, అవి ఇవాళ డిస్కస్ చేద్దాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రాస్తే కంప్లీట్ ఏఐ అంతా మనకు వర్క్ చేసి ఇచ్చేస్తుంది. బట్ హౌ క్యాన్ వి రైట్ ఇట్, వాట్ ద లాంగ్వేజెస్ వీ హ్యావ్ టు యూస్, ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చేసుకుంటూ ఇవాళ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఒక కోడ్ జనరేషన్ పైన క్వశ్చన్ అడిగితే ప్రాంప్టింగ్ లో ఎలా అడగచ్చు చూడండి. పూర్ ప్రాంప్ట్, ఇంప్రూవ్ ప్రాంప్ట్ బోత్ చూడండి. జనరేటింగ్ ఏ క్రియేటివ్ కంటెంట్, నేను ఒక క్రియేటివ్ కంటెంట్ నేను క్రియేట్ చేయాలి. నా ప్రాంప్ట్ ఎలా ఉండాలంటే రైట్ ఏ స్టోరీ, ఇలాంటివి రాస్తే ఇట్స్ లైక్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ ఎట్ ద టెక్ కార్డ్. మనం ప్రీవియస్ క్లాసెస్ లో కూడా వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని నేర్చుకుంటున్నాం. ఓకే, ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ద లేటెస్ట్ వన్ విచ్ క్యాన్ వి కనెక్ట్ విత్ ద ఏఐ. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, హౌ హ్యావ్ టు రైట్ ద ప్రాంప్ట్. ప్రాంప్ట్ రాస్తే ఎగ్జాక్ట్ గా మీ కోడింగ్ కి ఆన్సర్ కరెక్ట్ గా ఇస్తుంది కదా. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో కొన్ని చిన్న చిన్న సీక్రెట్స్ అంటే పెద్ద రహస్యాలు ఏం కాదు, ఇందులో ఎలా రాస్తే మనకు కరెక్ట్ కోడింగ్ వస్తుంది అని చిన్న లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం వి కంప్లీట్లీ డిస్కస్ వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ హ్యాస్ టు బి యూస్డ్ టు మోడిఫై ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నెక్స్ట్, ఈ ప్రాంప్టింగ్ రాసేది ఒక ఆర్ట్ అనొచ్చు. ఓకే, ఇట్స్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ద ఏఐ, అది ఇంపార్టెంట్. ఆర్ట్ ఈస్ టు కమ్యూనికేట్ త్రూ ద రోబోటిక్స్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఎంటైర్ థింగ్ ఎక్కడ డిపెండ్ అవుతోంది, ఎంటైర్ థింగ్ డిపెండ్స్ అపాన్ ద ప్రాంప్ట్. ఇది ఎలా చేయాలి, ఒక బేసిక్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చేస్తూ ఇవాళ వర్క్ చేద్దాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us start the class. So today we are discussing a concept of demystifying the prompt engineering from beginner to expert level. Okay, demystifying అంటే ఏం లేదు, చిన్న చిన్న రహస్యాలు, చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అన్నమాట. ఈ టిప్స్ ని ఫాలో అయితే మనం మంచి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా అవ్వచ్చు, అది మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనకి ఏదో కనెక్ట్ అయింది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ఫస్ట్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో మీరు అన్లాక్ ద ఇన్క్రెడిబుల్ పవర్ లాంగ్వేజ్. సో ఈ పవర్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, మన లాంగ్వేజెస్ ఏవైతే నేర్చుకున్నామో అందులో మీరు ఫస్ట్ మాస్టర్స్ అవ్వండి. ఓకే, ఆఫ్టర్ దట్ ప్రెసెంటేషన్ చేసేటప్పుడు బేసిక్స్ ఆఫ్ ద క్రాఫ్టింగ్ సింపుల్ ప్రాంప్ట్స్, అట్ ద సేమ్ టైం యూజ్ ద సాఫిస్టికేటెడ్ టెక్నిక్స్, అంటే హైలీ టెక్నిక్స్ యూజ్ చేస్తూ సింపుల్ ప్రాంప్ట్స్ రాస్తూ మీరు ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని బిగినర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అప్పుడు మీరు ఎక్స్పర్ట్ అవుతారు ఇన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నెక్స్ట్, ఇక్కడ ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఎసెన్షియల్ స్కిల్స్ ఏం కావాలి, టూల్స్ ఏం కావాలి, ప్రాసెసెస్ ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. సో దట్ మీరు డీప్ గా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని నేర్చుకుంటూ ఏఐతో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, నేను ఇన్ని క్లాసెస్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఒక్కసారి ప్రాంప్టింగ్ మీకు బాగా వస్తే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేస్ పైన జాబ్స్ బాగా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఆ ఏఐ యూజ్ చేసుకుంటూ కోడింగ్స్ లో కానీ మిగతా వాటిలన్నిట్లో కూడా మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. ఓకే, అందుకే ఇంత డిస్కషన్స్ చేయడం. ఓకే, నౌ వి విల్ సీ ద నెక్స్ట్ వన్, లైక్ what are the basic needs, the definitions and communication maximum, what can we do in the prompt engineering చూద్దాం. సో ఫస్ట్ ద డెఫినేషన్ మీకు చాలా సార్లు చెప్పాను, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నథింగ్ బట్ ప్రాక్టీసింగ్ అండ్ డిజైనింగ్ ద ఇన్పుట్స్. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ కి అక్యురేట్ మీనింగ్ అండ్ అవుట్పుట్ తీసుకొని వస్తుంది యూజింగ్ లార్జ్ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు, ఇట్స్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ విత్ ద ఏఐ. ఏఐతో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ప్రాంప్టింగ్ చాలా బాగా వచ్చిండాలి. ఓకే, బికాస్ ఇట్ ఈస్ ఏ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ అండ్ గైడ్స్ ద ఏఐ to fulfill the specific task. Okay, it will produce the codes and the data whatever you needed, but the input whatever you give, అంటే నువ్వు ఇచ్చే ఇన్పుట్ కి యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ ఇస్తుంది. ఏదో కమ్యూనికేట్ అవ్వాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మనకి బాగా వచ్చిండాలి. ఓకే, అండ్ మాక్సిమైజింగ్ అవర్ పొటెన్షియల్. సో గుడ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవ్వాలి అని అంటే మాక్సిమం మీకు లాంగ్వేజ్ క్యాపబిలిటీ బాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎర్రర్స్ చాలా తక్కువగా చేస్తూ చేయాలి. దిస్ ఈస్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్. ఓకే, నౌ కోర్ స్కిల్స్ ఏం కావాలో చూద్దాం ఫర్ ద ప్రాంప్ట్ రైటింగ్.
సో ప్రాంప్ట్ రైటింగ్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ ద క్లారిటీ అండ్ సింప్లిఫిక్, దట్ ఇస్ స్పెసిఫిసిటీ. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్స్ ద మోడల్ టు రెడ్యూస్ ద ఇంప్రూవింగ్ ద రెస్పాన్స్ క్వాలిటీ. దట్ ఈస్ యూజ్ సమ్ కీవర్డ్స్, మంచి కీవర్డ్స్ యూజ్ చేస్తూ ప్రాంప్టింగ్ రాయండి. కాంటెక్స్ట్ ఎప్పుడు కూడా సింపుల్ గా, నీట్ గా అండ్ అండర్స్టాండబుల్ గా డిఫైన్ చేయండి. ఇది ఫస్ట్ వన్. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనము క్లారిటీగా, సింపుల్ గా, స్పెసిఫిక్ గా చెప్పడం ఒకటి. సెకండ్ వన్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్. అంటే ఎలా అంటే ప్రాంప్ట్ టాస్క్ లో క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూ వి కెన్ ఆన్సర్ ఆర్ వి కెన్ మేక్ ద సమ్మరైజేషన్స్. ఇక్కడ జనరల్ ఆన్సర్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ డీప్, దట్ ఈస్ చాలా డెప్త్ రెస్పాన్సెస్ మనం కలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. దిస్ ఇస్ కాల్డ్ అస్ కోర్ స్కిల్. కోర్ స్కిల్స్ మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా అవసరం. ఓకే, ఇప్పుడు ఈ కోర్ స్కిల్స్ అర్థం చేసుకోవడానికి వాట్ ఆర్ ద లాంగ్వేజ్ మోడల్స్ వి నీడ్, ఐ విల్ టెల్. కోర్ స్కిల్స్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ వన్ యూ నీడ్ ద మోడరేట్ ద ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ మోడరేట్ ఇస్ నథింగ్ బట్ మీరు అటెన్షన్ ఓన్లీ ఆన్ ద మెకానిజం అండ్ ద సింపుల్ వర్డ్స్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్లీ యూ నీడ్ ద టెక్స్ట్ ప్రాసెసింగ్. సో టెక్స్ట్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసే ఇన్పుట్స్, హౌ క్యాన్ ఇట్ కన్వర్ట్, హౌ క్యాన్ వి జనరేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ఎథిక్స్. దట్ ఈస్ వాళ్ళు ఇమిటేటింగ్ దట్ రిస్క్. మనం వచ్చే ఫెయిర్నెస్ కానీ, అక్యురసీ కానీ, రైట్ ఆర్ రాంగ్ ఏది వచ్చినా ఇందులో మనము ఎథిక్స్ యూజ్ చేసుకోవడం. అఫ్ కోర్స్ ఇది లాస్ట్ థింగే, కానీ ఎథిక్స్ ఫస్ట్ ఉంటే బెటర్. బయాస్డ్ గా ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఐ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ అట్ ద థర్డ్, కానీ ఎథిక్స్ అనే ఫస్ట్ నుంచి యూజ్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది. అండ్ లాస్ట్ వన్ ఐ కెన్ సే యూజ్ ద జీపీటీస్ అండ్ స్ట్రెంగ్త్ యువర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్. ఇలా మీ కోర్ స్కిల్స్ ని యూజ్ చేసుకుంటూ ప్రాంప్టింగ్ చేయడం, అర్థం చేసుకోవడం, లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ కోర్ స్కిల్స్ లో నెక్స్ట్ వన్ ఇస్ ద టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. బిఫోర్ గోయింగ్ దట్ ఫస్ట్ క్వాంటిటేటివ్ మెట్రిక్స్ ఎంత వరకు కరెక్ట్ ఉందో చెక్ చేసుకోండి. సో ఇందులో మీ రివ్యూ అనేది, దట్ ఈస్ టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ప్రాంప్టింగ్ ఎంత కరెక్ట్ ఉంది అని ఒకసారి మీకు మీరు టెస్ట్ చేసుకోండి. ఓకే, సో దట్ ఇట్ విల్ క్రియేట్ ఏ హ్యూమన్ ఎవాల్యుయేషన్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వన్ ఈస్ బయాస్ డిటెక్షన్. మీరు చేస్తానే బయాస్ గా ఉందా అని ఒకసారి, అదేమన్నా హార్మ్ఫుల్ నా అని ఒకసారి టెస్ట్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ ఈస్ A/B టెస్టింగ్. A/B టెస్టింగ్ అంటే కంపారిజన్ విత్ డిఫరెంట్ ఎఫెక్టివ్స్. మొత్తం ఒకటే కాన్సెప్ట్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మీరు చేసిన ప్రాంప్ట్ ని ఒకసారి టెస్ట్ చేసుకొని దెన్ ఎవాల్యుయేట్. ఓకే, నథింగ్ బట్ మన ప్రాంప్ట్ కరెక్ట్ గా ఉంది అని మనకు మనం టెస్ట్ చేసుకోవడం అనమాట. ఇలా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాంప్టింగ్ లో వాట్ ఆర్ ద ఎసెన్షియల్ టూల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ప్రాంప్ట్ ఐడీస్. ప్రాంప్ట్ ఐడీస్ అంటే అప్లికేషన్ చేసేటప్పుడు, ప్రాంప్టింగ్ చేసేటప్పుడు మనకి ఓపెన్ ఏఐ ఇలాంటి ప్రాంప్ట్స్ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, అది ఎలా ప్రాంప్ట్ ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తుందో చూసుకోండి. ఆఫ్టర్ దట్ ద వర్షన్ కంట్రోల్. వర్షన్ కంట్రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గిట్హబ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా ఉందా, లేటెస్ట్ గా ఇంకా ఏదైనా యూజ్ అవుతుందా, వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ దట్ కోడింగ్ కాన్సెప్ట్. అది ఎగ్జాక్ట్లీ ఇదే యూజ్ చేయాలి అని ఐ వోంట్ సజెస్ట్ యూ, బికాస్ కోడింగ్ చేంజ్ అయ్యే కొద్దీ మీ వర్షన్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రేమ్ వర్క్స్. ఏ ప్రాంప్టింగ్ కైనా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసి చేయండి. ఓకే, సో దట్ మనకి అవుట్పుట్ అసెస్మెంట్ అంటే నాట్ ఓన్లీ ద ఇన్పుట్, మనం చేసిన తర్వాత ఇన్ని టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ మానిటరైజింగ్ ద టూల్స్. ఈ మానిటరింగ్ టూల్స్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద బేసిక్ tools we need the prompt engineering కావాల్సిన tools. One is prompt IDs, next one is version control, next some frameworks and some tools which can monitor your prompting. Okay, ఇవి మనకి కావాలి. Now ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసే ప్రాసెస్ ని చూద్దాం. ఎట్ ఫస్ట్ స్టెప్ ఈస్ కాల్డ్ యాజ్ ఐటరేటివ్ డెవలప్మెంట్ అంటారు. ఈ ఐటరేటివ్ ఇది నథింగ్ బట్ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. మన ఓల్డ్ మెథడే. అంటే సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో ముందు డిజైన్ చేయండి, తర్వాత అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసిన తర్వాత ఒకసారి కోడింగ్ రాయడం స్టార్ట్ అవుతుంది, టెస్టింగ్ చేస్తారు, అది వర్కౌట్ అయిపోతే మెయింటెనెన్స్ గురించి థింక్ చేస్తారు. సిమిలర్ గా ఇక్కడ కూడా ఫస్ట్ ఐటరేటివ్ డెవలప్మెంట్ చేయాలి. ఈ ఐటరేటివ్ డెవలప్మెంట్ లో వాట్ ఆర్ ద ప్రాంప్ట్ డిజైన్స్, హౌ క్యాన్ వి ఎవాల్యుయేట్ అండ్ కంటిన్యూస్ గా ఏం చేయొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఈస్ కాల్డ్ as iterative development. Next, the collaborations. Collaborations nothing but share your strategies with the teams. వేరే టీమ్స్ లో
మీరు ఒకసారి షేర్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ ద ప్రాంప్ట్ క్వాలిటీ. ప్రాంప్ట్ ఒక క్వాలిటీ మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్స్ లో కంప్లీట్ క్లియర్ ద ప్రాంప్ట్ రికార్డ్స్ అండ్ స్టాండర్డైజ్ ద ఎఫెక్టివ్ ప్రాక్టీసెస్. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ప్రాంప్టింగ్ చేసేటప్పుడు. లాస్ట్ వన్ ఇస్ ద సేఫ్టీ. దట్ ఈస్ హౌ క్యాన్ ఇట్ ఈస్ we can reduce the harmfulness, how can it is biased. సమ్ అడ్వాన్స్ టెక్నిక్స్ చూస్తాం. ఏమేమి అడ్వాన్స్ టెక్నిక్ యూజ్ చేయొచ్చో ఒకసారి చూడండి. ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ ఇస్ నథింగ్ బట్ లెర్నింగ్ ద కాన్సెప్ట్ అనమాట. ఎలా లర్న్ చేయొచ్చు, ఇదే మన అడ్వాన్స్ టెక్నిక్స్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఫ్యూ షార్ట్ లెర్నింగ్. దట్ మీన్స్ ప్రొవైడ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద ప్రాంప్ట్స్ అండ్ గైడ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ రెస్పాన్సిబుల్. అంటే నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్ కి అదొక గైడెన్స్ లాగా ఉండాలి. సంథింగ్ హ్యాస్ టు బి లెర్న్ ఫ్రమ్ దట్ ప్రాంప్ట్. అలాంటి టెక్నిక్స్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. దట్ మీన్స్ స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ కి సెకండ్ స్టెప్ కి ఒక లింక్ పెట్టడం, ఫస్ట్ స్టెప్ కి సెకండ్ స్టెప్ కి కనెక్టివిటీ ఉండడం, ఇలా రీజన్స్ పెట్టడం సో దట్ యూ విల్ గెట్ ద అక్యురేట్ ఆన్సర్స్. దట్ ఈస్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. ఇలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకొని టు డెవలప్ యువర్ ప్రాంప్టింగ్. ఓకే. Third one is the self-consistency. That is, generate the multiple outputs and select most reliable responsibles. Okay. This can develop your prompting technique. That is, these are called as advanced techniques. ఇవి కంప్లీట్ గా లెర్నింగ్ కాన్సెప్ట్స్ అంటారు. ఇలా కాన్సెప్ట్ ని తీసుకుంటూ మనం ప్రాంప్టింగ్ ని ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నౌ వి విల్ గో ఫర్ ద ఏఐ. ఈ ప్రాంప్టింగ్ అంతా దేనికోసం రాస్తున్నాము? సో దట్ ఏఐ ఈస్ చేంజింగ్ కంప్లీట్లీ వర్క్ through the prompt engineering only and it become very important skill for us. అందుకే కదా ఏఐ కోసమే కదా మనం ఈ ప్రాంప్టింగ్ అంతా చేస్తున్నది. ఓకే. అండ్ ఇది ఏమో చేస్తుందంటే ఇట్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఏఐ అండ్ ద యూజర్. నీకు ఏఐకి అదొక గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే. దట్స్ వై రైటింగ్ ద ప్రాంప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ వై ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే. సో మాక్సిమం ఏఐ పొటెన్షియల్ అంతా కూడా మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లోనే ఉంది. ఫస్ట్ వన్ ఈస్ మాక్సిమైజ్ యువర్ ఏఐ పొటెన్షియల్స్. అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మ్యాటర్స్ ఫర్ అస్ బికాస్ గుడ్ ప్రాంప్ట్స్ కెన్ మేక్ ఏఐ మోర్ యూస్ఫుల్. ఓకే. మనం తీసుకుంటున్న ప్రాంప్ట్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా ఏఐ తో కనెక్ట్ అవ్వడానికి వి నీడ్ గుడ్ ప్రాంప్ట్స్. ఓకే. దట్స్ వై విల్ గెట్ ఎ మోర్ రిలవెంట్ ఆన్సర్స్ వైల్ యూజింగ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. దట్స్ వై నథింగ్ బట్ providing AI potential, maximum AI potential, you need prompt engineering. Next one is to save time and money. So well-crafted prompts reduces your time and increases your money. Okay. So you will get the answer very faster. Third one is custom responses. సో కస్టమ్ రెస్పాన్సెస్ ఎందుకు? ఏఐకి అవుట్పుట్స్ ఏవైతే రావాలో అది మనకి అడిగేది మన కస్టమరే కదా. ఆ అవుట్పుట్ కి రిలేటెడ్ గా మీరు ఇవ్వాల్సింది ఇన్పుట్. ఆ ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రాంప్ట్. దట్స్ వై కస్టమ్ రెస్పాన్సెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈస్ ద వర్క్ అరౌండ్ ఏఐ లిమిట్స్. గుడ్ ప్రాంప్ట్స్ హెల్ప్స్ యూ టు నావిగేట్ ద ఏఐ ఇష్యూస్ అండ్ ఫర్ ఇన్కరెక్ట్ ఫ్యాక్ట్స్ ఆల్సో. దట్స్ వై వీ కెన్ సే prompt engineering matters a lot nowadays. Okay. Now some key techniques చూద్దాం. First one, while writing a prompt, okay, example చెప్తాను చూడండి. Tell me about the climate change. So clarity ఇవ్వాలి. First thing is clarity of the key. For example, tell me about your climate change. ఇలా నేను అడుగుతున్నాను. Instead of that, write a prompt like summarize the main causes of the climate change based on a scientific research ఫ్రమ్ ద పాస్ట్ 5 years. దీనికి దానికి ఎంత తేడా ఉంచండి. సింపుల్ గా టెల్ మీ అబౌట్ ద క్లైమేట్ చేంజ్ అంటే పెద్ద ఇన్ఫర్మేషన్ రాదు. అదే ఇలా సమ్మరైజ్ ద మెయిన్ కాజెస్, క్లైమాటిక్ చేంజెస్ కోసం మెయిన్ కాజెస్ ఏమున్నాయి సమ్మరైజ్ చేసి చెప్పమంటున్నాం పాస్ట్ 5 years అని. ఓకే. ఇలా చెప్తే మన ప్రాంప్టింగ్ కరెక్ట్ గా ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ సెట్ వన్ కాంటెక్స్ట్. ఒక కాంటెక్స్ట్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ ప్రొవైడ్ చేయండి. అజ్యూమ్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్ట్. ఒక ఆర్ట్ లో ఎక్స్పర్ట్ ఉన్నాను. సో నాకు దానికి బ్యాక్గ్రౌండ్ కావాలంటే లైక్ దిస్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయండి సో దట్ మీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచి కాంటెక్స్ట్ తో వస్తుంది. రోల్ ప్లే. అసైన్ ద రోల్స్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ విత్ అన్నప్పుడు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో ఐ నీడ్ వన్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇలాంటి ప్రాంప్ట్స్ మనం యూజ్ చేయాలి. సమ్ కీ టెక్నిక్స్. వన్ ఈస్ క్లారిటీగా ఉండాలి, కాంటెక్స్ట్ షుడ్ బి సెటెడ్ అండ్ ద రోల్ ప్లే ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. నౌ సమ్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ షో.
గివ్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ యూ వాంట్ టు హెల్ప్ ద గైడ్. సో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఎలాంటి అవుట్పుట్ రావాలి మనకి అనే దానికి మనం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నెక్స్ట్ గైడ్ థింకింగ్, సో దట్ యూ కెన్ బ్రేక్ ద కాంప్లెక్స్ క్వశ్చన్స్. ఓకే, దిస్ లీడ్ AI రెస్పాన్స్ బై స్టెప్ క్లియర్ సొల్యూషన్స్. ఇవి బేసిక్ నీడ్స్. వి నీడ్ the key changes, that is the key techniques for the prompt. One is clarity is important, set context is important, role play is important. Now show some examples అంటే ఒక sample output ఇవ్వండి, that is important. Guide thinking is also very important. And ఇలా చేసుకుంటే మీకు కంప్లీట్ గా క్లియర్ సొల్యూషన్స్ వస్తాయి. నెక్స్ట్ థింగ్, డోంట్ రిపీట్. అంటే ఒకసారి ఇచ్చిన ప్రాంప్ట్ ని ఇంకొకసారి సేమ్ థింగ్ రిపీట్ చేయకండి, సేమ్ కాంటెక్స్ట్ రిపీట్ చేయకండి, సింపుల్ గా రాయండి. సో దట్ ఫస్ట్ ట్రై లోనే మీకు కావాల్సిన ప్రాంప్ట్ మీకు దొరికిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ కీ టెక్నిక్స్ ఫర్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నౌ లెట్ us see some challenges. సో ఇన్కన్సిస్టెంట్ ఆన్సర్స్ ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయడానికి వీలవుతుంది. సెకండ్ వన్ ఇస్ ఎథికల్ కన్సర్న్స్, నెక్స్ట్ ఓవర్ రిలయన్స్ అండ్ స్కిల్ గ్యాప్. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఛాలెంజెస్ త్రూ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నథింగ్ బట్ మనకి ఆన్సర్స్ వేరీ, రెస్పాన్సెస్ వేరీస్ ఫ్రమ్ ద సేమ్ ప్రాంప్ట్ ఇన్ డిఫరెంట్. మీరు ఒకటే క్వశ్చన్ ని ఒకే రోజు మీరు అడిగినా అది మనకి ఇవ్వాల్సిన ఆన్సర్ ఇన్కన్సిస్టెంట్ గా ఉంటాయి. ఓకే, ఇలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎథికల్ కన్సర్న్స్. సో ఇన్ఫ్లుయెన్స్ ద AI గివెన్ బయాస్డ్ అండ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇచ్చే దాన్ని బట్టి ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగితే యు మేక్ ఇట్ ద మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ ఆల్సో. నెక్స్ట్ ప్రాంప్ట్స్ రాసేది ఇవాళ రాస్తున్న ప్రాంప్ట్ నెక్స్ట్ ఏమైనా చేంజ్ అయ్యింది అని అంటే ఆ చేంజెస్ కోసం అగైన్ యూ నీడ్ టు రైట్ వన్ అనదర్ ప్రాంప్ట్. Skill gap, that is creating a good prompts, the technical information, nothing but it won't expertise your domain. Okay, whatever you give, it gives the output. సో ఎంతసేపు ఛాలెంజెస్ చూస్తున్నాం, కీ ఫ్రేమ్స్ చూస్తాం, వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చూస్తున్నాం కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ కంప్లీట్లీ విత్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా చేద్దాం రిగార్డింగ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, ఫస్ట్ ఒక ప్రాక్టికల్ ఇంట్రొడక్షన్ మీకు ఇస్తాను. Prompt engineering, of course, again I'm repeating, it's a critical skill that large data, that is large languages can be modified. Okay, so the powerful AI systems will train a data sets and text and the code so that a generating human quality text and translating the languages can give more answers for your questions and which are very informative way. This is the basic concept of the ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇప్పుడు మనం చేస్తున్నంత ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది టు అండర్స్టాండ్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్స్. డన్. ఇప్పుడు నేను తీసుకుంటే ఎగ్జాంపుల్ కూడా మీకు అడ్వాన్స్డ్ గా ఎలా అవుతుందనే చూద్దాం. నౌ వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? అగైన్ ఐఎమ్ రిపీటింగ్ టు గివ్ ద బేసిక్ ఇన్పుట్స్ అండ్ యూ విల్ గెట్ ద బేసిక్ అవుట్పుట్స్. ఎగ్జాంపుల్ చేసేటప్పుడు ఇది ఒకసారి మనము ఇంకోసారి రివైజ్ చేసుకుందాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో సింపుల్ క్వశ్చన్స్ కానీ రిలవెంట్ ఆన్సర్స్ కానీ వస్తా లేదని కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో దట్ ద ఇంపార్టెన్స్ విల్ ఎఫెక్ట్ మోర్ ప్రాంప్ట్స్ సో దట్ యూ క్యాన్ గెట్ ఏ సెన్సిటివ్ ఫ్రేజింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ వైల్ రైటింగ్ ఇట్. వెరైటీ ఆఫ్ డేటా కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. ఇర్రిలవెంట్ అవుట్పుట్స్ వస్తున్నాయి అని అంటే మీ ప్రాంప్టింగ్ రాంగ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ nonsense, that is nonsensical outputs. This model may be produced the text that is grammatically, if it is any wrong things unte, grammatically ga wrong unte, you may get the nonsense outputs also. Next, bias information eppudu kuda idi provide chestunnappudu మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇవి మినిమం థింగ్స్ we have to keep it in our mind while creating a prompt. One is irrelevant outputs రావచ్చు, నాన్ సెన్సిబుల్ అవుట్పుట్స్ కూడా రావచ్చు అండ్ బయాస్ అంప్లిఫికేషన్స్ కూడా రావచ్చు. ఓకే, దిస్ థింగ్ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ అస్ మైండ్. ఓకే, నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజెస్ ఏముంటాయి? ఫస్ట్ వన్ ఇస్ ద క్లారిటీ, నెక్స్ట్ వన్ ఇస్ స్పెసిఫిసిటీ, నెక్స్ట్ వన్ ఇస్ ద స్ట్రక్చర్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఐటరేషన్. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు కీప్ యాజ్ ఎ ఛాలెంజెస్ వైల్ రైటింగ్ ద ప్రాంప్టింగ్. ఓకే, ఇంతవరకు మనం డిస్కస్ చేసుకుంటున్నవి ఇవే. What is prompt? What is prompter? Now, let us see the practical example. Suppose generating a creative content. Creative content then create cheyali. Now, prompt ela undalante write a story. Ilantivi raste it's like a poor prompt avutundi. Instead of that, ila rayandi. Ikkada
these prompts. So the LLM, the large machine languages, has no direction to generate the characters for the tone of the story. So output మనకి ఎపిక్స్ లేకోకుండా ఇలా వస్తుంది. Now improved prompt ఎలా రాస్తారు చూడండి. Write a short science of fiction story about the astronaut who discovers the habitable planet orbiting a distant star. The story should have a suspenseful tone and focus on the astronaut initial exploration of the planet. There is a lot of difference to write a story like that. ఓకే, నీకు ఇది కావాలి, ఇందులో ఈ వేరియేషన్ చూపించాలి, అట్ ద సేమ్ టైం స్టోరీలో కొంచెం సస్పెన్స్ కూడా ఉండాలి, అండ్ ఏ కాంటెక్స్ట్ పైన మీరు ఫోకస్ చేయాలంటే ఇక్కడ నేను ఆస్ట్రోనట్ పైన ఫోకస్ చేయండి, ఇలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మోడల్ లో రాస్తే దిస్ ఇస్ ద ఇంప్రూవ్డ్ ప్రాంప్ట్ అంటారు. ఓకే, ఈ ఇంప్రూవ్డ్ ప్రాంప్ట్ తో మనకి మంచిగా గైడ్ చేసి దానికి రిలేటెడ్ గా రిలవెంట్ స్టోరీ అంతా రెడీ చేసి కూడా మనకి జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, నౌ ఈ ఎగ్జాంపుల్ బేస్ పైన సపోజ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ అంటే ఇంతకు ముందు నేను స్టోరీ టెల్లింగ్ చెప్పాను. స్టోరీ టెల్లింగ్ లో మనం ఇలాంటి కాన్సెప్ట్ యూజ్ చేయండి అని చెప్తున్నాను ప్రీవియస్లీ. ఓకే, నౌ ఇప్పుడు ఏం చెప్తున్నామంటే సపోజ్ ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలి అంటే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇది సింపుల్ క్వశ్చన్ అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ పూర్ ప్రాబ్లం. అదే మనము కరెక్ట్ గా నీట్ గా రాయాలి అనుకోండి, మన ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే సింప్లీ న్యూ ఢిల్లీ అని వచ్చేస్తుంది. ఫర్ దట్ నో నీడ్ టు రైట్ ఏ ప్రాంప్ట్ కదా, ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ ప్రాంప్ట్. నౌ ద ఇంప్రూవ్డ్ ప్రాంప్ట్స్ provide a concise of answer stating the official capital city of India, at the same time explain in brief why it is chosen as a capital. ఇది మనకి మంచి ప్రాంప్ట్, దట్ ఈస్ ఇంప్రూవ్డ్ ప్రాంప్ట్. ఇలా మీరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటే ఇంత క్లియర్ గా మీరు క్వశ్చన్ అడిగితే ఇట్ విల్ ప్రొవైడ్ ద ఆన్సర్స్ ఆల్సో ఇంక్లూడింగ్ హిస్టారికల్ కాంటెస్ట్. ఓకే, నా ఒక కోడ్ జనరేషన్ పైన క్వశ్చన్ అడిగితే ప్రాంప్టింగ్ లో ఎలా అడగచ్చు చూడండి. పూర్ ప్రాంప్ట్, ఇంప్రూవ్డ్ ప్రాంప్ట్ బోత్ చూడండి. రైట్ సమ్ కోడ్ టు సార్ట్ ఏ లిస్ట్, అంతే. ఇక్కడ ఏం స్పెసిఫిక్ ఒక ప్రోగ్రామ్ చెప్పలేదు, ఒక అల్గోరిథం చెప్పలేదు, లేదన్నా కోడ్ కావాలని ఏం చెప్పు. దిస్ ఇస్ వెరీ వెరీ టూ జనరల్ ప్రాంప్టింగ్, వెరీ పూర్ ప్రాంప్టింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇలా అడగండి, రైట్ ఏ పైథాన్ కోడ్ దట్ ఇంప్లిమెంట్స్ ద బబుల్ సార్ట్ అల్గోరిథం టు సార్ట్ ఎ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఇన్క్లూడ్ ద కమెంట్స్ ఎక్స్ప్లెయినింగ్ ద కోడ్ ఫంక్షనాలిటీ. ఇంత క్లియర్ గా ఉంచండి ప్రాంప్టింగ్. ఇలా రాస్తే మీకు క్లియర్ గా బబుల్ సార్ట్ అల్గోరిథం ఇన్ ద పైథాన్ కోడ్, అట్ ద సేమ్ టైం taking a sort list of integers in ascending order, everything. Sort a list అంటే ఏ లిస్ట్ సార్ట్ చేయాలి, ఏం టెక్నిక్ యూజ్ చేయాలి, ఇలా అంత సింపుల్ గా రాయకండి. ఇలా రాయడం నేర్చుకోండి. ఇక్కడ మనకి ఒక మంచి కోడ్ జనరేషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ సమ్మరైజేషన్ కి చూద్దాం. సమ్మరైజేషన్ దిస్ ఆర్టికల్ అని ఒక సింపుల్ ఆర్టికల్ తీసుకున్నారు. ఆ లెంత్ ఏది ఉందో ఆర్టికల్ పేరు ఏదో రాస్తున్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇలా రాసుకోండి. సమ్మరైజ్ ద ఆర్టికల్ ఇన్ 3 sentences, ఫోకస్ ఆన్ ఎ మెయిన్ ఆర్గ్యుమెంట్స్ ప్రెసెంటెడ్ బై ద ఆథర్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సింప్లీ సమ్మరైజ్ ద ఆర్టికల్, ఇలాంటి కాన్సెప్ట్ రాస్తే మనకి ఎంత పెద్ద లెంతీ ఆర్టికల్ ఉన్నా కూడా నీట్ గా కీ ఆర్గ్యుమెంట్స్ పైన ఫోకస్ చేస్తూ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతుంది. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా ప్రాంప్టింగ్స్ ఎలా రాయాలో? నెక్స్ట్ వన్, అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ చూద్దాం. ఓకే, కొన్ని తెలుసుకుందాం. అడ్వాన్స్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ లో ఫస్ట్ వన్ నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, ఫ్యూ షార్ట్ లెర్నింగ్ అంటారు. సో సమ్ ఎగ్జాంపుల్స్, ఇన్పుట్స్ అండ్ పేర్స్ హ్యాస్ టు బి డెమాన్స్ట్రేటెడ్ టు డిజైర్డ్ బిహేవియర్. నెక్స్ట్ ఇస్ ద చైన్ ఆఫ్ ద థాట్ ప్రాంప్టింగ్. నెక్స్ట్ రోల్ ప్రాంప్టింగ్ ఐ డిస్కస్డ్ అగైన్. ఓకే, నౌ ప్రాంప్ట్ టెంప్లెట్స్. సో ఇందులో లెర్న్ చేసుకుంటుండండి. ప్రాంప్టింగ్ రైటింగ్ కూడా కావాలి. రోల్ ఆఫ్ ద ప్రాంప్టింగ్ ఏంటో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ప్రాంప్ట్ టెంప్లెట్స్ ఏవైనా ఉంటే అవి కూడా యూజ్ చేసుకోండి. దీస్ ఆర్ ద అడ్వాన్స్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ వాట్ వి ప్రొవైడ్. నెక్స్ట్ ఐటరేటివ్ నేచర్ ఆఫ్ ద ప్రాంప్టింగ్. సో ఈ ఐటరేటివ్ నేచర్ ఆఫ్ ద ప్రాంప్టింగ్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, ప్రాంప్టింగ్ క్రియేట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ వన్ ఉండాలి. డిఫరెంట్ ఫ్రేజెస్, డిఫరెంట్ స్ట్రక్చర్స్, ఇక్కడ టెక్నిక్స్ యూజ్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్ రాదనమాట. ఓకే, తర్వాత ఈ ఐటరేటివ్ నేచర్ మనకి వాట్ ఇన్వాల్వ్స్ మీన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్పెరిమెంటేషన్, దట్ ఈస్ ట్రైయింగ్ అవుట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్, అబ్జర్వింగ్ the outputs. Okay, how can we get the output? Analysis is also very important to improve yourself.
రీఫైన్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అనలైజ్ యువర్ ప్రాంప్ట్. ఓకే, ఇది మన ఐటరేటివ్ నేచర్ ఆఫ్ ద ప్రాంప్ట్ టెక్నిక్ చూస్తుంది. సో ఇది ఎంటైర్ థింగ్ ఎంత డిస్కస్ చేస్తున్నా ఒక్కటే ఫైనల్ గా ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు మీరు మినిమం కమ్యూనికేషన్ పెట్టుకోండి. మీరు ఏ ఇన్పుట్ ఇస్తారో దానికి రిలేటెడ్ గా అవుట్పుట్ వస్తుంది కాబట్టి రాసేటప్పుడు చాలా సింపుల్ గా రాయండి. నెక్స్ట్ థింగ్, లాంగ్వేజ్ కరెక్ట్ గా యూజ్ చేయండి. కొన్ని శాంపుల్ ఎగ్జామ్స్ కూడా మీకు చూపించాను. స్టోరీ టెల్లింగ్ అప్పుడు ఎలా చేయాలి, కోడ్ జనరేషన్ అప్పుడు ఎలా చేయాలి, సపోజ్ ఏదైనా సమ్మరైజ్ చేయాలంటే ఎలా చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేయండి. బికాస్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూడండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ఆటోమేటెడ్ ఆప్టిమైజేషన్స్, ఓకే, నెక్స్ట్ క్రాస్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్స్ అండ్ గ్రోయింగ్ డిమాండ్. చాలా డిమాండ్ పెరుగుతుంది విత్ హై సాలరీస్ ఫర్ ద ప్రాంప్ట్ ఇంజనీర్. ఏఐ డ్రివెన్ టూల్స్ అన్ని క్రియేట్ చేస్తాయి కదా, సో అక్కడ మనకి చాలా ఎఫిషియన్సీ కావాల్సి వస్తుంది టు ఆటోమేట్ యువర్ సెల్ఫ్. క్రాస్ టెక్నాలజీస్ ఇంటిగ్రేషన్స్ ఆల్సో, ఐ మీన్ ఏఐ విజన్స్, రోబోటిక్స్, ఇవన్నీ కూడా మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా యూజ్ అవుతాయి. గ్రో డిమాండ్స్ ఎక్కువగా కూడా సాలరీ చాలా హైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ అవర్ ఫ్యూచర్ ఇఫ్ యూ బికమ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్. సో ఫైనల్ గా నేను ఏం కన్క్లూడ్ చేస్తానంటే, కంటిన్యూస్ గా నేర్చుకోండి టు ఇంప్రూవ్ యువర్ ప్రాంప్ట్ రైటింగ్ స్కిల్స్, వాల్యుబుల్ స్కిల్స్ నేర్చుకోండి అండ్ యూ విల్ గెట్ అన్లాక్ పొటెన్షియల్. ఎంత ఇచ్చినా కూడా ఏ లాంగ్వేజ్ లో కన్నా మోడల్స్, దట్ ఈస్ మేక్ పర్ఫెక్ట్, మాస్టరైజ్ యువర్ సెల్ఫ్. ఓకే, so that it will embrace this challenge and become an expert prompt engineer to lead your future as a AI powered communication. This is about a prompt engineering. So become a mastering of the art in the prompt engineering. Simple art రాయడం రావాలి, ఇంగ్లీష్ రాయడం రావాలి, స్పెల్లింగ్ గ్రామర్ చెక్స్ కరెక్ట్ గా ఉండాలి. So this is regarding the prompt engineering for this class today. Okay, thank you. సో చూసారు కదా క్లాస్ అంతా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ మీరు ఇంకో దానికి కూడా యూజ్ చేసుకోండి. ద థింగ్ ఈస్ ఇక్కడ కంపల్సరీగా హౌ క్యాన్ వి టెస్ట్, హౌ క్యాన్ వి ఎవాల్యుయేట్ ద కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మనకి కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని కూడా యూజ్ చేయాలి బై డూయింగ్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. మీరంతకు మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్వాన్స్ టెక్నిక్ తీసుకోండి, సో దట్ మీరు బయటికి వెళ్ళి మీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ని మీ కమ్యూనికేషన్ చేసేటప్పుడు మీకు అది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ entire computer science depends upon the prompt engineering. Nothing but the future is in the prompt engineering. Okay, don't forget this one and try to write the కమ్యూనికేషన్స్ రాసేటప్పుడు లేదా ప్రాంప్టింగ్ రాసేటప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ యూస్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.